అందరూ దయచేసి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు కూడా జీవితంలో ఏం చేయాలి, జీవితం మీద అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. పార్టీలు నాయకులను తిరిగే ప్రతి ఒక్కరికి వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దయచేసి పూర్తి వీడియో అయితే చూడండి. ఇప్పటి వరకు నా మీద కేసులు లేవు, ఏం లేవు. ఈ మధ్యలో చాలా అంటే చాలా టార్చర్, భరించలేనంత టార్చర్ వస్తుంది. ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు, చంపేస్తామంటున్నారు, మీకు సైలెంట్గా ఖతం చేస్తామంటున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతోనే నీ మీద డ్రగ్స్ కేసు, గంజాయి కేసులు అవి ఇవి వీటిలో ఎక్కిస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక పార్టీ కోసం, ఒక దానికోసం ఇంతగా కష్టపడి ఇది ఏదో నా సొంత పార్టీ లెక్క అయిపోయింది. సొంతంగా నేనే ఒక ఎమ్మెల్యేగా, నేనే ఒక సీఎంగా నిలబడినట్టు అయిపోయింది. ఈ పరిస్థితి ఏంది, ఈ మొత్తం ఏందనేది మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడాలి. దయచేసి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి చెప్తా, వీడియో లెంత్ అయినా పర్లేదు, చాలా బాగుంటుంది. మీ అందరి జీవితాల్లో మీకు కూడా ఒక అనుభవం వస్తుంది. ఫస్ట్, నా పేరు సురేష్. నేను మంచిగా స్కూల్లో చదివేవాడిని, నేను స్కూల్ టాపర్గా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి మా నాన్నకు సినిమాలంటే పిచ్చి. మా నాన్న ఎన్టీ రామారావు గారి అభిమాని. సినిమాల్లోకి వెళ్ళాలి, నా కొడుకులన్నా ఎవరన్నా సరే సినిమాల్లోకి వెళ్ళాలి అని చెప్పి మా డాడీకి చాలా అంటే చాలా ఇష్టం. మా డాడీ నాకు ఒక మాట చెప్పారు ఒకప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు, నాకు అది ఇప్పటికీ గుర్తుకుంది. డాడీ నేను ఏమవ్వాలో చెప్పు, ఏమవ్వాలో చెప్పు, నేను అది అవుతా, కంపల్సరీగా మీరు చెప్పింది నేను అవుతా అని చెప్పి మా డాడీని అడిగితే, మా డాడీకి పెద్దగా చదువుకోలేదు, పెద్దగా నాలెడ్జ్ అంటే చాలా ఉంది, తెలివి అంటే చాలా ఉంది, పెద్దగా చదువుకోలేదు మా డాడీ. కానీ మా డాడీ ఆ రోజు ఏమన్నారు తెలుసా, నువ్వేమవ్వాలనుకుంటున్నావు బేటా అని చెప్పాడు. నేనైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నా డాడీ అని చెప్పాను. నాకు బైపీసీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం, డాక్టర్ అవ్వాలనుకుంటున్నా డాడీ అని చెప్పాను. అయితే మా డాడీ ఉండి, నువ్వు చదువుకుంటే ఒక డాక్టర్ అవుతావు, కానీ ఒక యాక్టర్ అయినావు, ఒక యాక్టర్లో ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక చనిపోయిన శవం లెక్క చేయొచ్చు, తండ్రి లెక్క చేయొచ్చు, కొడుకు లెక్క చేయొచ్చు, హీరో లెక్క చేయొచ్చు, విలన్ లెక్క చేయొచ్చు, మంచోళ్ళ లెక్క చేయొచ్చు, చెడ్డోన్ లెక్క చేయొచ్చు. ఇన్ని అవతారాలు ఒక్క జన్మలోనే అనుభవించవచ్చు ఒక యాక్టర్ అయితే. నాకు ఎవరన్నా మన ఫ్యామిలీ నుంచి యాక్టర్గా అయితే మంచిగా ఉండవు అని అనిపిస్తుంది. కానీ అదంత ఈజీ కాదు బేట, నువ్వు నీ గోల్ నువ్వు చేసుకో అని చెప్పారు. కానీ నాకు అది బలంగా ఉండిపోయింది. కొన్ని రోజులకు నాకు కొంచెం మెచ్యూర్ అయ్యే టైంకి, అంటే 13-14 ఇయర్స్లో 13 ఇయర్స్లో మా డాడీకి క్యాన్సర్ వల్ల మా డాడీ త్వరలో చనిపోతారని చెప్పి డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు త్వరలో చనిపోతారని చెప్తే, ఇంకా నేను ఏ విధంగా అయినా సరే నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, ఏ విధంగానైనా సరే అని చెప్పి నేను హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ నుంచి నేను హైదరాబాద్ పారిపోయాను. మా డాడీ బతుకున్నప్పుడే నేను హైదరాబాద్ పారిపోయి నేను 24 ఫ్రేమ్స్ మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. నేను అమీర్పేట్లో చాలా అంటే చాలా కష్టపడ్డాను. సినిమా ఇండస్ట్రీ పరంగా ఎక్కడ ఏ చిన్న అవకాశం కూడా రాలేదు. జూనియర్ ఆర్టిస్ట్గా 100 మంది 1000 మంది గుంపులో గోవింద లెక్క ఎక్కడో ఒక దగ్గర అవకాశం ఇచ్చేవాళ్ళు. దానికి ఒక వీళ్ళు డబ్బులు తీసుకునేవారు. చాలా అంటే చాలా మనం అనుకున్నట్టు కాదు ఈ లోకం. మనకన్నా ముందే ఎవరో ఆక్రమించుకున్నారు, మనకన్నా ముందే ఎవరో పరిపాలిస్తున్నారు. ఇదంతా చట్టం, రూల్స్, గీల్స్ ఇవన్నీ మనకు వర్తించవు. కేవలం ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. అవకాశాలు అనేటివి అందరికీ రావు, కేవలం ఉన్నోళ్ళకే వస్తుంది. కేవలం డబ్బు ఉన్నోళ్ళకే. నీలో ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా అదంతా పక్కన. అదంతా నీకు నువ్వుగా సెటిల్ అవ్వాలంటే నీ ముందు నీ ఇంట్లో వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి. నువ్వు ఏ ఫీల్డ్లో చేయాలనుకుంటే ఆ ఫీల్డ్లో నీకు తెలిసిన వాళ్ళు ఉండాలి. దాని ద్వారా మాత్రమే నువ్వు వెళ్తావు. ఇది పరిగెడుతున్న ప్రపంచం. ఒక జీవితాన్ని వదిలేసి ఇంకో జీవితాల్లోకి వెళ్ళొద్దు. దయచేసి అందరికీ చెప్తున్నా. అలా ట్రై చేశాను. జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో 100 మంది 1000 మందిలో ఒకరిగా నన్ను నిలబెట్టేవారు. అట్లా సాగుతున్న సమయంలోనే మా డాడీకి కొంచెం తీవ్రంగా క్యాన్సర్. దానివల్ల ఇంకా మా డాడీ చివరి స్టేజ్లో ఉన్నారు. ఒకానొక రోజు మహబూబ్ నగర్ ఎస్విఎస్ హాస్పిటల్లో మా డాడీ చనిపోయారు. మా డాడీ చనిపోయినప్పుడు నేను అంబులెన్స్లో ఉన్నాను. అంటే ఎస్విఎస్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చి అంబులెన్స్లో పండబెట్టారు.
దాని తర్వాత మా డాడీ చేతిలో నా చెయ్యి ఉంది. నేను మా డాడీ ముందే ఉన్నాను. నా చేతిలోనే మా డాడీ తుది శ్వాస అనేది విడిచేయడం జరిగింది. అప్పుడు నాకు అస్సలు ఒక్క చుక్క కన్నీటి బొట్టు ఉడక రాలేదు. ఇంటికి వచ్చాము. అంబులెన్స్ నుంచి కింద శవాన్ని దింపుతుంటే చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అప్పటికి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మా డాడీకి కూర్చోక ముందే నేను బ్యాగ్లో నా బట్టలు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాను. ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చెప్పి బయలుదేరుతుంటే మా డాడీ చనిపోయిన వార్త అందరికీ చెప్పాము కదా. చుట్టాలు వస్తుంటే సగం దూరం నుంచి మా బావ నాకు బైక్ మీద ఎక్కించుకొని వచ్చారు. మళ్ళీ రిటర్న్, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, అది నువ్వు ఒకవైపు మీ నాన్న చనిపోతే సినిమా అది ఇది అని చెప్పి పోతున్నావా, అది ఇది అని చెప్పి నాకు కొట్టడానికి వచ్చి నాకు బైక్ మీద ఎక్కించుకొని వస్తే మా డాడీ శవాన్ని పూర్తి చేసి దాని తర్వాత కొన్ని రోజులు ట్రై చేశాను. అందరికీ చెప్పాను, కొత్త కొత్త డైరెక్టర్లకు చెప్పాను. అందరూ మన ఎమోషనల్ని, మన బాధని అంతా విని నిజంగా మేము హెల్ప్ చేస్తాం, నిజంగా మేము సాయం చేస్తాం అన్నట్టే మాట్లాడతారు. కానీ ఎవ్వరు చేయరు. నువ్వు గట్టిగా మాట్లాడినావనుకో నీకు బయటికి పంపించేస్తాను. దాని తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఇదంతా వేస్ట్, మనం కాలేం. నా కళ, మా డాడీ కళ అది నెరవేరకపోయినా మనం ఏదో ఒక విధంగా దీన్ని మనం ఎట్లానైనా సరే మనం ఒక 10 మంది కన్నా మనం ఉపయోగపడాలని చెప్పి నా దగ్గర చిల్లి గవ్వలేదు. మా డాడీ చనిపోయిందే నాకు 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. నా దగ్గర చిల్లి గవ్వలేదు. నాకు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకో విషయం ఏంటంటే మా డాడీ ఆ ఊరు నుంచి పక్క ఊరికి వలస వచ్చి మమ్మల్ని అక్కడ పెట్టారు. మాకు అక్కడ కూడా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఒక్క 10 రూపాయలు కూడా మాకు అప్పు తీసుకునే పరిస్థితి కూడా లేదు. అటువంటి స్టేజ్ నుంచి నేను అనుకున్నా, ఒక బలమైన నాయకుడిగా ఎదగాలి, ఒక బలమైన లీడర్ వెనకాల తిరగాలి, ఈ రాష్ట్రాన్ని పాలించే నాయకుల వెంట తిరగాలి. మా డాడీ కూడా చెప్తుండేవాడు, పులి లాంటి వాళ్ళు ఎంత తిరిగితే నువ్వు కూడా పులిలాగా అవుతావు బేట, పులి లాంటి వాళ్ళు ఎంత తిరగాలి, ఎప్పుడే నువ్వు కూడా పులిలాగా తయారవుతావు అని చెప్పినట్టు. అప్పుడు రేవంత్ రెడ్డి అన్న, నేను అన్న అనే పిలుస్తా ఎప్పటికీ. రేవంత్ రెడ్డి అన్న టీడీపీలో ఉన్నప్పుడు కొడంగల్లో ఒక సభ పెట్టారు. మంత్రి మహేందర్ రెడ్డి మీద ఒక సభ పెట్టారు. మీకు దమ్ము ఉంటే మీరు కూడా నాలాక సభ పెట్టి చూపియండి అని చెప్పి పవర్ఫుల్ మాటలు మాట్లాడాడు. ఆ మాటలకు నేను పడిపోయినా. ఆ మాటలకు పడిపోయి ఫ్యూచర్లో 10 ఏళ్ల కన్నా 20 ఏళ్ల కన్నా ఈయన తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడు, కంపల్సరీ ఈయనలో మ్యాటర్ ఉందని చెప్పి అప్పటి నుంచి నేను ఆయనను అభిమానించడం. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాతనే మనం అభిమానిస్తాం ఎవరినన్నా సరే. ఒక సంఘటన, ఒక బలమైన కారణం ఉన్నప్పుడే మనం ఒక నాయకులను మనం గట్టిగా అభిమానిస్తాం, ఒక గట్టిగా మనం ప్రేమిస్తాం. అదే స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదో ఊహకు ఎవరిని అభిమానిస్తున్నాం అంటే అది ఇది చెప్పడం కాదు. నేను అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి నేను రేవంత్ రెడ్డి గారి గురించి నేను పనిచేయాలని చెప్పి సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్ల మీద మొత్తం రేవంత్ రెడ్డి నా హీరో లెక్క నేను అందరికీ ఇచ్చేశాను. ఎంతలాగా ప్రేమించానంటే రేవంత్ రెడ్డిని, అదొక డ్రగ్, అదొక వైన్, అదొక మత్తు లెక్క అయిపోయింది నాకు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారిని అయితే ఫస్ట్ టైం అయితే నేను కలవడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు నేను ఆయన కలవడం జరిగింది. ఆయన జైలుకి వెళ్తే నేను శివమాల వేశాను. ఆయన ఎలాగైనా బయటికి రిలీజ్ అవ్వాలని ఫస్ట్సారి శివమాల వేశాను. ఆయన కోసమే శివమాల వేశాను. దాని తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్లో రావడం జరిగింది. దాని తర్వాత ఆయన జూబ్లీహిల్స్లో ఇట్లా వెళ్తూ క్రమంలో పరిచయాలు ఎక్కువైపోయినాయి. అన్నతోనే డైరెక్ట్, ఎవరితోనే మధ్యలో మీడియేటర్ లేరు, ఎవ్వరు లేరు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి అన్నతోనే మాట్లాడేవాడిని. డైరెక్ట్గా అన్న బాగున్నారా, అది ఇది, ఎలక్షన్లది, మీటింగ్లది, ధర్నాలది, అది ఇది మాట్లాడేటోళ్ళం. అది ఇది అక్కడ ఇక్కడ వెళ్ళేటోళ్ళం. అన్న ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ మీటింగ్ ఉంది అంటే అక్కడిక్కడ వెళ్ళేటోని. సోషల్ మీడియాలో, వాట్సాప్లో అన్న గురించి ఒక్క పోస్టు వ్యతిరేకంగా వచ్చిన నేను 10 పోస్టులు నేను పెట్టేటోనే. ఇట్లా జరుగుతున్న క్రమంలో కొడంగల్లో ఎలక్షన్ జరిగింది 2018. ఆ ఎలక్షన్ అప్పుడు నన్ను అందరు చూస్తున్నారు కదా, నేను రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నది. టీఆర్ఎస్ వాళ్ళు వ్యక్తిగతంగా నేను చాలా మంచిగా, పార్టీ పరంగా నేను చాలా చెడ్డు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళకు నేను ఎవ్వరి ఎమ్మెల్యేలకు భయపడను, ఎంపీలకు భయపడను, మినిస్టర్లకు భయపడను, ఎవ్వరికి భయపడను. ఏ ప్రశ్న ఉన్నా నేను సూటిగా అడిగేస్తాను. వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో, ఇది చేస్తారో అది చేస్తారో నేను ఏది ఆలోచించాను. ఏ విషయం ఉన్నా నేను సూటిగా మాట్లాడాను.
అందుకు నాకు రాజకీయంగా శత్రువులు ఎక్కువ, కానీ వ్యక్తిగతంగా నాకు చాలామంది నాకు సహకారంగా, నాకు సపోర్ట్గా ఉంటారు. అట్లా ఒకసారి పందెం కాశాను కొడంగల్లో. 2018లో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే, పార్టీ అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. నేను ఒక నాయకుడి కోసం నేను కొట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి కోసం. రేవంత్ రెడ్డి మాత్రం 100% గెలుస్తాడు అని చెప్పి నేను పందెం కాశాను. రేవంత్ రెడ్డి ఓడిపోతే నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ నేను ఈ రాష్ట్రంలోనే ఉండను, ఆయన ఓడిపోతే నేను ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా అని చెప్పి నేను పందెం కాశాను. దాని తర్వాత నేను ఒక మాట చెప్పాను వాళ్ళకు, ఉదయించే సూర్యుడు ఎట్లా వస్తాడో ఆ సూర్యుడు లెక్క రేవంత్ రెడ్డి గెలుస్తాడు. ఇంకా అది వేరే మాటనే లేదు. రేవంత్ రెడ్డి కొడంగల్లో 100% గెలుస్తాడు. ఒకవేళ ఓడిపోతే నేను ఈ రాష్ట్రంలో ఉన్నానని చెప్పి ఆయన అనుకోకుండా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా నాకు వాళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డికి చేత కాదు అది ఇది అని చెప్పి మా పార్టీలోకి రా, మేము అధికారంలోకి ఉన్నాం, నువ్వు మంచిగా ఫైట్ చేస్తావు, మా పార్టీలోకి వచ్చాయి అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. నువ్వు రాష్ట్రం వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం లేదు, మీకు డబుల్ బెడ్రూమ్లో అవి ఇవి సహకారాలు చేస్తాం, మా నాయకులతో మాట్లాడతాం అది ఇది అని చెప్పారు. రేవంత్ రెడ్డికి చేత కాదని ఒక మాట చెప్పమన్నారు. నా మాట కూడా చెప్పకుండా నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాను. తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చిన. ఎంపీ ఎలక్షన్లకు వచ్చి తిరుపతి రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్ననే ఇన్ఛార్జ్ మల్కాజ్గిరికి 30 లక్షల ఓటర్లు దాదాపుగా మా వాళ్ళు మొత్తం సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు మొత్తం పాలమూరు నుంచి మొత్తం వలస వచ్చిన వాళ్ళు మా చుట్టాలు చాలామంది. నా వంతు ఎంత అయితే అంతమందికి నేను ప్రచారం చేస్తూ వాళ్ళందరూ చెప్పేటోళ్ళు, అరే రేవంత్ రెడ్డి ఓడిపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిండ్రా, ఈయన కోసమైనా గెలిపియాలరా రేవంత్ రెడ్డిని అది ఇది అని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా మాట్లాడేటోళ్ళు. అట్లా దాదాపుగా నేను చాలా అంటే చాలా నా సొంత డబ్బులు ఖర్చు చేసి మీటింగ్లకు దీనికి 3-4 లక్షల రూపాయలు అప్పు చేసుకొని మరీ నేను ప్రచారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంపీగా అయితే గెలిచారు. నా వల్ల గెలిచారని చెప్పట్లేదు, నాలాగా చాలామంది ట్రై చేశారు, చాలామంది ఇచ్చేశారు. అందులో ఒక్క ఇటుక నాది. నేను కూడా నా వంతు నేను కష్టం చేశాను. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అయితే నా ఆనందాలకు నాకు హద్దు లేకుండా పోయింది. దాని తర్వాత మళ్ళా ఇంకా ఇట్లనే జరుగుతున్న క్రమంలో అన్నకు టీపీసీసీ వచ్చింది. టీపీసీసీ రాకముందే అన్న ఓన్లీ ఎంపీగా ఉన్నప్పుడే నా కొడుకు పుట్టడం జరిగింది. నా కొడుకు కూడా రేవంత్ రెడ్డి గారితోనే నేను పేరు పెట్టించుకున్నాను. అన్న మీ పేరే పెట్టాలి, మీ లెక్కనే తయారవ్వాలి, మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా నా కొడుకుని పిలిచే ప్రతిసారి మీరు నాకు గుర్తుకు రావాలి, రేవంత్ అని పిలిచే ప్రతిసారి మీరు నాకు గుర్తుకు రావాలి, మీ మీద ఉన్న అభిమానాన్ని నా కొడుకు మీద చూసుకుంటా, మీరే నా కొడుకు పేరు పెట్టాలంటే రేవంత్ రెడ్డి అన్ననే నా కొడుకు పేరు పెట్టారు. ఇదంతా జరిగి దీని తర్వాత అన్నకు టీపీసీసీ వచ్చింది. టీపీసీసీ వచ్చిన తర్వాత ఇంకా ఈసారి ఎలక్షన్లో 100% పార్టీ అధికారంలోకి వస్తుందని నాకు తెలుసు. దాని తర్వాత అన్న ఉండి ఒకటే మాట చెప్పారు, మీరు నా ఇంట నాకే పోస్టులు పెట్టడం కాదు, మీ ఎమ్మెల్యేలను గుర్తు మీరు గెలిపించుకోవాలి అని చెప్తే, అన్న టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యేను, మా ఎమ్మెల్యే గురించి తెలిసి ఎంత కష్టపడ్డానో, ఏ విధంగా నేను ప్రచారాలు చేశానో, ఏం చేశానో మా ఎమ్మెల్యే గురించి నాకు చాలా లైక్ చేస్తారు ఇప్పటికీ. అలా 2024లో పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ ఎలక్షన్ ముందు ఒక 3 months ముందు రేవంత్ అన్నను కలిశాను. దాని తర్వాత ఎప్పుడు కలవలేదు. మొన్న ఒకసారి మా విలేజ్కి వచ్చినప్పుడు, వనపర్తికి వచ్చినప్పుడు ఒకసారి కలిశాను. చాలామంది ఉన్నారు, వాళ్ళలో నన్ను గుర్తుపట్టలేకపోయారన్న. ఇంతకుముందు 1000 మంది మధ్యలో ఉన్న సురేష్ ఏంది బాగున్నావా అని చెప్పేటప్పుడు అనే చాలా గ్యాప్ వచ్చింది కదా, సంవత్సరంన్నర తర్వాత కలిశాను. దానివల్ల కొంచెం పెట్టలేకపోయారు. ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే రేవంత్ రెడ్డి అన్ననైతే కల్పించే ప్రయత్నం అయితే చేయండి. ఇది నా ద్వారా మీ రిక్వెస్ట్, నేను ఎవ్వరికి ఏమి అడగను. ఇంకోటి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. నాకైతే ఎన్నికల్లో నిలబడాలని లేదు, కానీ అందరూ సూటిపుట్టి మాటలు మాట్లాడుతున్నారు. నేను నిలబడను, నాకు స్థాయి కాదు. ఏ పని చేయాలన్నా నేను చాలా ఓర్పుగా, చాలా ప్లానింగ్గా, చాలా నిబద్ధతగా చేస్తున్నా. మా ఫ్రెండ్స్, మా చుట్టాలు, వీళ్ళందరూ ఉండి ఓడిపోయావు అని చెప్తున్నారు. నేను ఓడిపోలేదు. నేను ఆర్థికంగా నష్టపోయి ఉండొచ్చు. నేను నాయకుని వెంట తిరిగి, నేను నాయకుని కష్టపడి, నేను జెండాలు మోసి, నేను 10 మందికి నేను శత్రువుగా మారి ఉండొచ్చు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు, చంపేస్తామన్న వాళ్ళకు వీళ్ళకు నేను అపోజిషన్గా నేను మారి ఉండొచ్చు. నేను జీవితంలో ఓడిపోలేదు. నేను 10-15 సంవత్సరాల కిందనే అనుకున్న ఈ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి టీపీసీసీ కాకముందే నా కొడుకు పేరు పెట్టించుకున్నా.
నా నా నియోజకవర్గం కాకపోయినా సరే, నా నియోజకవర్గం వనపర్తి అయినా, నా నియోజకవర్గం కాకపోయినా నేను అభిమానించే నాయకుని పేరు పెట్టించుకున్నప్పుడే నా నా ఆలోచన, నా విజన్ ఎలా ఉందో మీరు ఆలోచించుకోవాలి. మైండ్ మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఈ సంవత్సరం నుంచి. ఎందుకంటే ఒక్కసారైనా రేవంత్ అన్నని కలవాలి, ఇంత కష్టపడ్డాను కదా, మన గుడిక ఏదో ఒక దారి చూపిస్తే బాగుండు అని చెప్పి నేను అనుకున్నా. కానీ కుదరట్లేదు. మేబీ మళ్ళీ వచ్చే ఎలక్షన్ ముందైనా నేను కలుస్తా, అప్పటి వరకైనా కలుస్తా, ఇట్లా వీడియోల ద్వారా అయినా అన్న వరకు వెళ్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకోటి, ఈ యూట్యూబ్ అయితే పెట్టాను, లాస్ట్ ఒక 10 days నుంచి వీడియోస్ ఏది పోస్ట్ చేయలేదు. నేను యూట్యూబ్ పెట్టిన 2 నెలల్లోనే నాకు 10,000 మంది సబ్స్క్రైబర్లు మీరందరూ ఆదరించారు. మీరందరూ ఈ విధంగానే నన్ను ఆదరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తక్కువ రోజుల్లో నాకు ఇంత ఆదరణ పెంచారు. కొంచెం డిస్టర్బ్ వల్ల వీడియోలు అయితే పెట్టలేకపోయినా, ఇప్పటి నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి. నేను వీడియోస్ పెట్టడానికి కారణం కూడా నేను ఇన్కమ్ కోసమే నేను యూట్యూబ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇన్కమ్ కోసం అంటే ఏది తప్పుడు అవి లింకులు అవి నేను ఏం చెప్పాను. ఓన్లీ యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు ప్రమోషన్ కూడా ఏదైనా మంచిది ఉంటేనే చేస్తాను, లేకుంటే చేయను. దయచేసి నా శత్రువుల గుడిక చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా మీ మీద నాకు ఎటువంటి ఇది లేదు, ఉద్దేశం లేదు. నేను పార్టీ పరంగానే నేను మీకు ఇది చంపేస్తాము అది ఇది అని చెప్పి నేను ఒక్కరిని చేసినా నాలాంటి వాళ్ళు 10 మంది పుడతారు. దానివల్ల మీకు ఇంకా చెడ్డ పేరు వస్తుంది. నేను వనపర్తిలో అదే చెప్తున్నా, మణిగిల శివ యాదవ్ అనే వ్యక్తిని కొట్టించిన ఒక్కదానికి ఈరోజు మీరు ఎంత మైనస్లో ఎంత అనే పేరుని ఎంత ఎదుర్కొంటున్నారో అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రాజకీయం అన్నప్పుడు రాజకీయంగానే మనం శత్రువులుగా, వ్యక్తిగతంగా మనం అందరం మిత్రులమే. దయచేసి నా మీద ఫోకస్ పెట్టడం మానేయండి. నా జీవితం చాలా చిన్నది, నేను చాలా కష్టాల్లో ఉన్నా, చాలా బాధల్లో ఉన్నా. దయచేసి అర్థం చేసుకుంటారని. ఎవరికన్నా నేను నొప్పి ఏమన్నా మీకు కలిగి ఉంచితే మీరు నన్ను మన్నించగలరని ఆశిస్తున్నా. రాజకీయంగా మాత్రం రాజకీయమే, యూట్యూబే నా వ్యక్తిగతమే. దయచేసి అన్నిటినీ మాత్రం లింక్ కలిపి చూడొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. దయచేసి కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను.